అండి, అందరికీ బాగున్నారా? హోమ్ మేడ్ హార్లిక్స్ చేశాను ఇంట్లోనే. నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చింది. బయట ఏం ప్రిజర్వ్ చేసి ఉంచుతారో మనకు తెలియదు కదా. మనకు తెలిసిన పదార్థాలతోటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. రోజుకి ఒక స్పూన్ పౌడర్ ఇస్తే సరిపోతుంది మన పిల్లలకి. ముందుగా ప్రాసెస్ ఫుల్ చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న కప్లో గోధుమల్ని, మంచి క్వాలిటీ గోధుమల్ని తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అది మునిగేంత వరకు వాటర్ వేసి 24 గంటల వరకు మనం అది పక్కన పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత చూసారా ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఇంకొకసారి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మిగతా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా పరిచి ఈ గోధుమల అన్నిటిని కూడా ఇందులో వేసేసి మంచిగా ముడి వేసేయాలి. ఒకసారి ఇది ముడి వేసేసిన తర్వాత చూసారా ఇలా కట్టాలి. ఇలా కట్టిన తర్వాత మనం తిప్పి వెనకాలకి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దీని మీద ఒక చిల్లులు గిన్నె అనేది పెట్టాలి. ఒకవేళ ఇలాంటి గిన్నె లేకపోతే ఒక ప్లేట్లో స్మాల్గా ఓపెన్ చేసి ఉంచితే సరిపోతుంది. ఇలాగా ఈ ప్రాసెస్ 2 రోజుల వరకు ఉండాలి. మధ్యలో కొంచెం వాటర్ అనేది చిలకరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్యలో మనకి స్ప్రౌట్స్ అనేది రెడీ అయ్యిందా లేదా అని చెప్పి. నాకు 2 డేస్ టైం పట్టింది, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అనేది కూల్గా ఉంది కాబట్టి. ఒకవేళ వేడిగా ఉంటే బేగానే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. చూసారా, నాకు 2 రోజులకి నాకు స్ప్రౌట్స్ అనేది ఇలా వచ్చాయి. మనకి ఇలా వస్తేనే మన పౌడర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ అనేది పరిచి 2 అవర్స్ పాటు దీన్ని మంచిగా ఎండబెట్టాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ అయిపోయేలాగా, డ్రై అయిపోయేలాగా మనం దీన్ని ఎండబెట్టాలి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఈ గోధుమలన్నిటిని కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేయాలి. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేయాలి. చూసారా, ఇప్పుడు ఈ ఒక్క గోధుమను ఒకసారి టెస్ట్ చేసి చూస్తే ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు మొత్తం అంతా మనం డ్రై రోస్ట్ చేసి 10 మినిట్స్ పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఎటువంటి మాడకుండా మంచిగా డ్రై రోస్ట్ చేస్తే అది గోధుమలు ఎలా ఉన్నాయో అలా వచ్చేయాలన్నమాట. అంత క్రిస్పీగా అయిపోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని గోధుమలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుకి సగానికి పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. పల్లీల మీద ఉన్నంత పొట్టు మొత్తం వచ్చేంత వరకు రోస్ట్ చేసేసి అది కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బాదమ్స్ కూడా వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి, మాడకుండా డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3 కూడా మంచిగా రూమ్ టెంపరేచర్కే చల్లార్చుకొని పల్లీలు పొట్టు మంచిగా తీసేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం 3 కూడా కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ గోధుమలు తీసుకోవాలి, కొంచెం అమౌంట్ తీసుకొని అది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూసారా, ఫస్ట్ గోధుమ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతటికి ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం మిగతా గోధుమలన్నిటిని కూడా వేసుకోవాలి. ఈలోపు పట్టిక నేనైతే ఒక హాఫ్ కప్ వరకు పట్టికని తీసుకున్నాను. ఇప్పుడు మిగిలిన గోధుమలను కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసి బాదమ్స్ అండ్ పీనట్స్ కూడా వేసేసి మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక వచ్చే పౌడర్ని మనం మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అది ఉండలుగా ఉంటుంది. ఆల్రెడీ మనం పీనట్స్ అనేది కొంచెం ఆయిల్ కంటెంట్ కాబట్టి సో మంచిగా అది మనం ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి కలిపిన తర్వాత మొత్తం జల్లెడలో వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. అప్పుడే మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. మిగిలిన పౌడర్ కూడా మొత్తం అంతా వేసేసి ఒకసారి జల్లించుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది ఎంత జల్లినా మనకు రావట్లేదు. ఇప్పుడు మనం చిన్న జార్ తీసుకోవాలి. చిన్న జార్లో ఇదంతా వేసేసి మనం ముందుగా హాఫ్ కప్పు పట్టికని మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా, ఇది కూడా చిన్న జార్లో వేసేసి మంచిగా గ్రైండ్ చేయాలి. సో మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వేసేసి ఇంకొకసారి జల్లించాలి. చూసారా, ఇంతే. ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. చూసారా, చాలా బేగా అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చిన పౌడర్ని ఒకసారి మొత్తం 3 కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మొత్తం మంచిగా కలిసిన తర్వాతనే ఎయిటెడ్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు.
సో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు స్టోర్ అయ్యి ఉంటుంది, పాడవదు. అదే ఒకవేళ మనం గోధుమలు అనేది ఎండబెట్టకుండా ఉంచేసి లేకపోతే సరిగ్గా రోస్ట్ చేయకపోయినా త్వరగా పాడైపోతుంది. సో బాగా రోస్ట్ చేసిన తర్వాతనే మనం పౌడర్ చేసుకుంటే మంచిగా మనకి జల్లించగానే వచ్చేస్తుంది ఫైన్ పౌడర్. సో చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే హార్లిక్స్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకోవాలంటే, పాలుని కాచిన తర్వాత ఒక 1.5 స్పూను ఈ పౌడర్ వేసేసి మంచిగా కలిపేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా పంచదార కూడా వేయనవసరం లేదు. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి రోజు పెట్టండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.